గబ్బర్ సింగ్ కాంబినేషన్ అని చెప్పి భారీ అంచనాలతో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చివరికి ఆ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకి తీవ్రమైన నష్టాలను వాళ్ళు నెత్తిన కొట్టేసుకొని లబోదిబ్బం అనే పరిస్థితి తీసుకొని వచ్చింది అని ఈ ట్రేడ్ అనలిస్టులు, సినిమా జర్నలిస్టులు కథనాలు రాసుకుంటూ ట్వీట్లు వేస్తూ ఉన్నారు. భారీ నష్టాలను మిగిల్చబోతూ ఉందట. కనీసం 150 కోట్ల కలెక్షన్స్ వస్తే ఈ సినిమా బయటపడే అవకాశం ఉంది అని సినిమా రిలీజ్ కాకముందే అంచనాలు వెలువడ్డాయి. తీరా చూస్తే కనీసం 65 కోట్ల మార్కు కూడా దాటలేదట. సో డిస్ట్రిబ్యూటర్ల మీద పెద్ద ఎత్తున, చివరికి ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కదా, అమెరికాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కూడా అంతేనట. మరీ దారుణం. బేసిక్గా ఈ వీకెండ్ కూడా వచ్చింది కదా, ఈ శనివారం శుక్రవారం సాయంత్రం నుంచి శని ఆది. సో ఇంకా వేరే సినిమాలు కూడా ఏం లేవు కదా, అవేవో చిన్న సినిమాలు అంటే బ్యాండ్ మేళము, యూత్ అనే చిన్న సినిమాలు, ఏ సినిమాలు కూడా లేవు కదా. సో ఏదైనా బతికి బట్ట కడతామేమో అని చెప్పి అనుకుంటే ఆ చిన్న సినిమాలకే ఎక్కువ టికెట్లు దిగుతూ ఉన్నాయంట, కానీ దీని గురించి పట్టించుకునే నాదుడే లేడట. ఈ సినిమా హీరో పవన్ కళ్యాణ్, ఆ సినిమా హీరోయిన్లు ఎవరైనా వచ్చి కాసింత ప్రచారం అన్న చేసి మా నష్టాలు కొంతన తగ్గిస్తారేమో అని చెప్పి సినిమా కొనుక్కున్న ఎదురు చూస్తే వీళ్ళు ఎక్కడ అడ్రస్సే లేరట. సో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల అయితే వేలల్లో కూడా వసూలు కావడం లేదట. లక్షల కథ పక్కన పెట్టండి, అంత దారుణంగా ఉందట. కనీసం అమెరికాలో అయితే 1,000,000 మార్కు కూడా దాటలేదట. 1 మిలియన్ కథ పక్కన పెట్టి 1,000,000 మార్కు కూడా దాటలేదట. అంత తీవ్రమైన కలెక్షన్స్ మూట కట్టుకుందట. నిన్న శుక్రవారం అని ఏమన్నా కనీసం వీకెండ్ అవి ఇవి కలిసి వస్తాయి, చిన్న సినిమాలు సరే పెద్ద సినిమాలు ఏవీ లేవు, దురంధర్ 2 ఒకటి తప్పితే ఏమన్నా బయటపడతామేమో అని చెప్పి అనుకుంటే ఆ నార్త్ అమెరికాలో ఒకట నిన్న 3.5 లక్షలు వచ్చిందట మొత్తం మన ఇండియన్ కరెన్సీలు. అంత దారుణంగా ఉందట. $4,000 కూడా రాలేదట. అంత టూ మచ్ ఉంది. ఇంక ఇక్కడ జిల్లాలు కలుపుకున్న ₹1,00,000 వచ్చే పరిస్థితి లేదట. ఆ బుక్ మై షోలో అయితే ఏవో చిన్న సినిమాలు ఉన్నాయంటనే, బ్యాండ్ మేళము, యూత్ అనే సినిమాలు, వీటికే ఎక్కువ టికెట్లు దిగుతున్నాయట ఈ సినిమా కంటే. మరి ఇంకా ఈ వీకెండ్ పని అయిపోయాయి. ఏమన్నా వచ్చిన శనివారం ఆదివారం 4 డబ్బులు ఏమన్నా వచ్చే అవకాశం ఉండేనేమో, ఆ ప్రచారానికి నోచుకోవడం లేదు. ఇంకా సోమవారం నుంచి ఓం నమ శివాయ దాన్ని తీసేస్తారు, ఇంకేముంటుంది. మరి నష్టాలన్నీ ఎవరు భరిస్తారు? కొన్నోళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వాళ్ళ హాహాకారాలు ఎలా ఉంటాయి ఏమో. మరి సినిమా హీరో ఏమైనా అంతో కింద భరిస్తాడా నష్టాన్ని? తెలియదు. అబ్బో భారీ హైప్తో వచ్చాయి. బేసిక్గా ఈయన సినిమాలు ఈ మధ్య ఏది కూడా కనీసం అంటే ఆ కలెక్షన్స్ అప్ టు ద మార్క్ అనబడే విధంగా వసూలు చేసింది కూడా లేదు. ఓజీ గురించి పెద్దగానే ప్రమోట్ చేశారు, కానీ కొన్ని చోట్ల నష్టాలే మిగిల్చిందంట అది కూడా. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇక్కడం లేదు, అక్కడం లేదు, ఆంధ్ర లేదు, అమెరికా లేదు, అన్ని చోట్ల నష్టాలే మూట కట్టుకుంది. సరే, ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు భరిస్తారు అని నష్టాలు? కొనుక్కున్న నెత్తిన కొట్టేసుకోవాల్సిందేనా, లేకపోతే వీళ్ళు ఏమైనా సినిమా యూనిట్ అంతో ఎంతో హీరో ప్రొడ్యూసర్ ఏమైనా కనుక ఆ నష్టాలను తీరుస్తారా అంటే తెలియదు, చూడాలి.